మీ సోపతే మాకొద్దు అని ఏర్పడుతుంది. మీ కుట్రలు ఈడ నడవయని మీ పార్టీని కూడా పత్తా లేకుండా చేస్తుంది. ఇంకా మారకుంటా మంది మంచిగుంటే ఓర్వలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటా చంద్రాల్ సారు హైదరాబాద్ మీద మళ్ళీ కొత్త కుట్ర చేస్తుండని గట్టిగా నొస్తుంది. ఈసారి మోడీ సార్తో కూడా కలిసి హైదరాబాద్ నాగం చేసే పనులే పడ్డారని వైరల్ అవుతున్న మ్యాటర్ మొత్తం క్లారిటీగా చెప్తాం. ఇనేసేది శాపదచ్చిన వాసన చావనట్టు మీ రాష్ట్రం మీరు చూసుకోరి, ఏ పాలిటిక్స్ ఉన్నా ఆన్నే వేసుకోరి అని చంద్రాలు సార్ను ఆంధ్రకి ఎలగొట్టినా ఇంకా హైదరాబాద్ మీద ఆశ చావకుండా సరికొత్త కుట్రలకు పట్టుపరదాలు లేపుతున్నాడు. అరుంధతిల పశుపతి తీరు హైదరాబాద్ మీద పగబట్టిన బాబు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్లాన్ వేసిండని గట్టిగా నేను వస్తున్నది. మొన్న అయితారన్నాడు ప్రధాని మోడీ సార్ పార్టీ సభ పేరు మీద పట్నం వచ్చినుండే కదా, లెక్కకైతే పార్టీని ఎట్ల ముంగడి తీసుకుపోదాము అని తెలంగాణ బీజేపీ లీడర్లతో మాట ముచ్చట పెట్టేది ఉండే. కానీ షెడ్యూల్ తీరు కాకుండా సొంత పార్టీ లీడర్ల మీటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకొని మరి బాబు ఇంటికి బయలుదేరలే కదా మోడీ సారు. ఇంట్లోకి పోయినాక దర్వాజాల దగ్గరికేసి చాలా రహస్యంగా బాబుండి వాట్ ఐఎమ్ సేయింగ్ అని అనుకుంటా హైదరాబాద్ మీద ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండని టాకు. ఐటీ ఫార్మా రంగాల్లో పోటీలు పడి పెట్టుబడులు పెట్టిందంతా మా ఆంధ్రోలే అని కొన్ని పేర్లు కూడా చెప్పి మాకు న్యాయం జరగాలంటే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి దేశ రెండో రాజధానిగా ప్రకటించురి, ఆ విధంగా మనం ముందుకు పోదామని మోడీకి బ్రీఫింగ్ అని వస్తున్నది. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మూడో మనిషికి ఐదో కంటికి కూడా తెలియకుండా మస్తు సీక్రెట్గా అయిన ఈ మీటింగ్ పాయింట్లన్నీ సీఎం రేవంత్ రెడ్డికి ముందే తెలుసు అని కూడా గుసగుసిన పడుతున్నది. ఇదే ముచ్చట మీద అమిత్ షాతో కూడా మాట్లాడి పెట్టిండట బాబు సారు. ఢిల్లీలో బాబుతో పాటుగా ఓ టీం కూడా పోతే చెప్పిందంతా ఇని అమిత్ షా కూడా పరమ పాజిటివ్గానే ఉన్నట్టు టాకు. మనం ఇండియాలో దోస్తులం కాబట్టి ఒకరికొకరం సాయం చేసుకోవాలి. కాబట్టి హైదరాబాద్ నా మాటిని కేంద్ర పాలిత ప్రాంతం చేసేయర్రి అని చెవుల జోరిగా లెక్కనే తలిగిందట. ఇక ఈ ముచ్చట బయటకు వచ్చే వరకు ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద పంచాది లేసింది. ఈ వార్త కనుక నిజమే అయితే బాబు కుట్రలాపేతందుకు తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమ బాట పట్టక తప్పది. చంద్రాలు ప్లాన్లను సీల్చి చెండాడక తప్పదే అని అంటున్నారు. చూద్దాం మరి ఉన్న కాడుండక బాబు చేసే కథలు ఎట్లుంటాయో ఏం కథనో.